ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనుకునే రూపం తనది. అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి గుడికి ఈ కొత్త అమావాస్యలో మొదటి ఆదివారం మేము వెళ్ళాలనుకున్నాం. అందుకోసం అని చెప్పేసి తెల్లవారుజామునే 4:30కి స్టార్ట్ అయ్యాం. ఇంత ఎర్లీగా స్టార్ట్ అయ్యాం కాబట్టి తొందరగా దర్శనం అయిపోతుందని అనుకున్నాం. కానీ అప్పటికే చాలా మంది జనాలు ఎక్కడెక్కడి నుండో వచ్చి క్యూ రోడ్డు పై వరకు కట్టేశారు. దర్శనం లేట్ అవుతుందని చెప్పేసి మేము రూ. 100 టికెట్‌లో అయితే వెళ్ళిపోయాం. 3 సంవత్సరాల తర్వాత అమ్మవారి దర్శన భాగ్యం కలిగింది. ఆ అమ్మవారిని చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదు. ఆ అమ్మవారి యొక్క దివ్యమంగళ రూపం, ఆ కళ్ళను చూస్తూ ఉండగానే కదలండమ్మా కదలండి అని చెప్పేసి నన్ను బయటికి పంపించేశారు. ఇలా బయటకు వచ్చానో లేదో ఆ కిటికీలోంచి ఎవరో పిలుస్తున్నట్టుగా అనిపించి చూసా అంతే. అమ్మవారి దర్శనం రెండోసారి ఇంకా బాగా జరిగింది. బయట నుండే అమ్మవారిని తనివితీరా చూసుకున్నా. మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిచ్చింది అలా చూసినప్పుడు. ఫైనల్‌గా అమ్మవారి దర్శనం అయితే చాలా జరిగింది. మీరు కూడా ఈ ఆదివారం అమ్మవారి దర్శనం చేసుకుంటే గనక కామెంట్ చేయండి. బై బై. టేక్ కేర్.